అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన నేచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు వీకెండ్ స్పెషల్లో మీ అందరి కోసం వెజిటబుల్ బిర్యానీ. మరి వెజిటబుల్ అంటే ఎప్పుడు వెజిటబుల్స్ వేసే వెజిటబుల్ బిర్యానీ ఎందుకు చేయాలి? మనం కాస్త డిఫరెంట్గా ఈరోజు సోయా చంక్స్ వేసుకుని అలాగే కొద్దిగా గ్రీన్ పీస్ వేసుకుని మనం ఈరోజు బిర్యానీ చేయబోతున్నాము. సో ఫస్ట్గా మనము ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అయితే నేను మరీ మసాలాగా వేయకుండా ఈరోజు సింపుల్గా డ్రై మసాలాలు వేసుకోకుండా మసాలా అంటే మన గరం మసాలా పొడి ఏదైతే ఉంటుందో ఆ గరం మసాలా పొడి యూజ్ చేసుకుని నేను ఈరోజు ఈ డిష్ చేయబోతున్నాను. సో ఫస్ట్గా ఈ నూనె వేడెక్కే లోపల ఇక్కడ పచ్చిమిరపకాయలని కట్ చేసుకుందాం. అంటే స్లిట్ అన్నా చేసుకోండి, లేదంటే ఇలా మధ్యలో కాటన్నా పెట్టుకోండి. తగినన్ని పచ్చిమిరపకాయలు, అలాగే ఇక్కడ ఉల్లిపాయ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులో కొద్దిగా షాహీ జీరా. బిర్యానీ అనగానే కంపల్సరీగా మనకి కావాల్సింది పుదీనా, కొత్తిమీర. సో ఇక్కడ కొత్తిమీర అలాగే పుదీనా ఎక్కువగా. ఫస్ట్గా ఇక్కడ షాహీ జీరా కాలిపోయింది. ఇందులో మనం ఈ ఉల్లిపాయ వేసుకుందాం, అలాగే ఈ పచ్చిమిరపకాయలు కూడా. ఇప్పుడు మనం ఈ పుదీనాను కూడా కొంచెం చాప్ చేసుకుందాం. చేసేసి ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ బిర్యానీలో నేను ఈరోజు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవట్లేదు. మీరు కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు. మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, అలాగే ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మనం వేగనిద్దాం. మీరు కావాలంటే బ్రౌన్ కూడా అవనివ్వచ్చు. ఇప్పుడు టమాటా నేను తర్వాత కట్ చేసుకుంటాను. ఒక బౌల్లో మనం సోయా కీమాని తీసుకుందాం. ఇక్కడ నా దగ్గర సోయా ఉంది. కీమా లాగా సన్న పీసెస్గా మీకు దొరుకుతాయి మార్కెట్లో. ఈ సోయాని ఒక బౌల్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని, యాక్చువల్గా అయితే వేడి నీళ్ళల్లో మనము ఇది ఒక 2 to 3 minutes సోక్ చేసుకోవాలి. కానీ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నా దగ్గర మైక్రోవేవ్ ఉంది. సో ఈ అవన్లో 2 minutes వరకు నేను హీట్ చేసుకుంటాను. నేను మైక్రోవేవ్లో వేడి చేసేసుకున్నాను. వాటర్ వేసేసి మన సోయా సాఫ్ట్ అయిపోయాయి చూడండి, ఇలా సాఫ్ట్ అవ్వాలి. అలాగే ఇక్కడ మన మసాలా కూడా ఏదైతే మన ఉల్లిపాయలు వేసుకున్నామో ఆ ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ చాలా స్లోలో పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ నేను వాటర్ కూడా పెట్టుకుంటున్నాను మన రైస్ బాయిల్ చేయడం కోసం. సో ఇవి వేడవ్వనిద్దాం. ఇందులో ఇప్పుడు మనం మిగతా మసాలాలన్నీ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఎక్కువ కాదు, ధనియాల పొడి, కారం మరి టేస్ట్కి తగినంత. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, సో చూసి వేసుకోండి, మరి స్పైసీగా చేసుకోకండి. అలాగే ఇందులో మనం గరం మసాలా, చెప్పాను కదా నేను డ్రై మసాలాలు వేయకుండా పొడి వేసుకుంటున్నాను, గరం మసాలా పొడి. ఏదైతే ఈ సోయా మనం వేడి చేసుకున్నామో ఈ సోయాను కూడా ఇందులో వేసుకున్నాం. యూజువల్గా అయితే నేను నీళ్లు తీసేస్తాను, కాకపోతే ఇక్కడ నీళ్లు నేను కొంచెమే వేసుకున్నాను, ఎక్కువగా కాదు. మామూలుగా అవి కొంచెం సోక్ అయ్యేంత వరకు వేసుకున్నాను. అది కూడా మంచినీళ్ళు వేసుకుని నేను ఇది సోక్ చేసుకున్నాను కాబట్టి ఈ నీళ్ళను కూడా మనం వాడుకోవచ్చు. అలాగే ఇందులో పచ్చి బఠానీ, మీకు ఎంత కావాలంటే అంత పచ్చి బఠానీ వేసుకోండి. ఇప్పుడు ఇది చక్కగా మిక్స్ చేసేద్దాం. మన మసాలా అంతా కుక్ అవ్వాలి కదా. అలాగే ఇందులో పెరుగు, 1 కప్పు పెరుగు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్లోగా మనం దీన్ని కుక్ అవ్వనిద్దాం ఒక 2 to 3 minutes వరకు. ఇందులో 1 టమాటా కూడా వేసుకుంటున్నాను నేను. సో ఈ టమాటాను కూడా నేను ఇందులోనే వేసేస్తాను. ఇది స్లోగా ఒక 3 minutes కుక్ అయింది అనుకోండి, మనకి ఏదైతే
మన సోయా ఉందో ఆ సోయాకి కూడా మొత్తం ఉప్పు కారం అన్నీ పట్టేసుకుని ఉంటుంది. సో అందుకే నేను ఒక 2 to 3 minutes దీంట్లో కుక్ చేస్తున్నాను. ఇది రఫ్గా చాప్ చేసుకోండి సరిపోతుంది. ఈ టమాటా కూడా ఇందులో వేసేద్దాం. ఇది ఇప్పుడు మనం చక్కగా ఉడకనిద్దాం. అంతలోపల ఇక్కడ వాటర్ కూడా బాయిల్కి వచ్చేసింది. మరి ఎప్పుడు బిర్యానీ అయితే సపరేట్గా మనం రైస్ బాయిల్ చేయాల్సిందే కదా. సో సపరేట్గా బాయిల్ చేయాలంటే ఫస్ట్గా ఇందులో మనం తగినంత సాల్ట్, రైస్కి కూడా కొంచెం సాల్ట్ పట్టుకోవాలి కాబట్టి తగినంత సాల్ట్, అలాగే నేను బాస్మతి రైస్ని ఒక 15 to 20 minutes వరకు నేను నీళ్ళల్లో సోక్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా మనం ఇందులో వేసుకుందాం. ఇది ఇప్పుడు మనం 80 to 90% అయ్యేంత వరకు మనం రైస్ని ఉడకనిద్దాం. ఇది రెడీ అయ్యే లోపల మన మసాలా కూడా రెడీ అయిపోతుంది. మరొక 2-3 నిమిషాలు చక్కగా ఈ మసాలా కూడా, అదే మన సోయా కీమా కూడా చక్కగా ఉడికిపోతుంది. అలాగే ఇక్కడ మన రైస్ కూడా రెడీ అయిపోయినట్టే. నానబెట్టుకున్నారనుకోండి మీ రైస్ ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను ఇవి వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి ఆ తర్వాత ఈ రైస్ని మనం ఈ కీమా పైన వేసేసుకుని దమ్ చేద్దాం. ఒక 5 minutes వరకు స్లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని దమ్ చేసుకుంటే చక్కటి కీమా మటర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో నేను స్ట్రెయిన్ చేసుకుంటాను. మరి స్లో ఫ్లేమ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వాటర్లో నుంచి మన రైస్ కూడా తీసేసి రెడీగా ఉంది. పైన వేసేసుకోండి. నేను ఒక 1 cup మాత్రాన్నే వేసుకున్నాను ఈరోజు రైస్. మీరు కావాలంటే 2-3 cups వేసుకోవచ్చు. యూజువల్గా బిర్యానీ రైస్ ఫాస్ట్గా ఎదుగుతుంది. ఒకవేళ మీరు మంచి రైస్ తీసుకొచ్చారనుకోండి, రైస్ 1 cup వేసినా కూడా మీకు ఎక్కువగా క్వాంటిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీనిపై మూత పెట్టేసి, ఇంకా నేను ఈరోజు ఏం వేసుకోవట్లేదు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవట్లేదని చెప్పాను కదా. మన పుదీనా అలాగే కొత్తిమీర అన్నీ ఇందులోనే వేసేసాను. మసాలా కూడా ఇక్కడే వేసాను. కావాలంటే కొంచెం పులుపుదనం కోసం నిమ్మరసం పైన వేసేసి మూత పెట్టి ఒక 5 minutes మనం దమ్ చేసేస్తే మన చక్కటి రైస్ రెడీ అయిపోతుంది. మరి ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఇక్కడ మన బిర్యానీ దమ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు ఆ వేడిలోనే అలాగే ఉండనివ్వండి. ఆ తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేద్దాం. సో ఇక్కడ రాయితా రెడీగా ఉంది. అలాగే చక్కటి గులాబీ చేసుకున్నాను, అది కూడా రెడీ. ఇప్పుడు ప్లేటింగ్ చేయటమే. మరి ఒక్క నిమిషం పాటు ఆగేసి మనం ప్లేట్ చేసుకుందాం. అయితే ఇందులో నేను నిమ్మరసం వేసుకోలేదు. మీరు దమ్ చేసేటప్పుడే కొద్దిగా నిమ్మరసం వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేస్తున్నాను, కొంచెం, ఎక్కువ కాదు. అలాగే ఒక 2 minutes తర్వాత మనం మూత తీసి సర్వ్ చేద్దాం. మరొక 2 minutes తర్వాత మూత తీసేసి ఒక్కసారి లైట్గా మిక్స్ చేసేయండి. బిర్యానీ అనేది చాలా చాలా సింపుల్, ఏం లేదు. మనం వెజిటేరియన్ అయితే ఫస్ట్గా వెజిటబుల్స్ కుక్ చేసుకుని రైస్ని పైన వేసుకుని దమ్ ప్రాసెస్లో చేస్తాము. అదే నాన్ వెజిటేరియన్ అయితే మనము ఫస్ట్గానే రైస్ కుక్ చేసి పచ్చి మటన్ కానీ చికెన్ కానీ దాని మీద వేసేసి ఒక 40 to 45 minutes వరకు మటన్ కానీ చికెన్ కానీ కుక్ చేసుకోవాల్సి వస్తుంది. అదే వెజిటేరియన్ అయితే చాలా ఫాస్ట్. ఇలా కూరగాయలు ఉడికించుకొని దానిపై ఉడికిన రైస్ వేసుకోవటమే, అంతే సింపుల్. చూడండి, మన కీమా బిర్యానీ లాగే ఉంటుంది ఇది. చక్కగా ఒక్కసారి కొంచెం ఇలా మిక్స్ చేసేసేయండి, సరిపోతుంది. మరి ఫ్లేవర్స్ వచ్చేసి కంపల్సరీగా మన మసాలా అలాగే పుదీనాతోనే చక్కటి బిర్యానీలో ఉండే ఫ్లేవర్ తింటే గానీ తెలుస్తుంది ఇది సోయాతో చేసామని, లేదంటే అసలు ఎవరు గెస్ట్ చేయలేరు. చిన్నగా ఉన్నప్పుడు మా మదర్ మమ్మల్ని ఇలాగే ఫూల్ చేసేది. ఈ సోయా మామూలుగా వండేసి ఇదనేసి కీమా అనేసి చెప్పి ఇచ్చేసేది. సో మరి మీ ఇంట్లో కూడా ఎవరన్నా నాన్ వెజ్ కావాలి అని ఊరికే అడిగారనుకోండి, ఈ సింపుల్ అయినది ఇంట్లో నాన్ వెజ్ లేనప్పుడు ఇలా బిర్యానీ సోయాతో చేసేసి పెట్టేయండి. నాన్ వెజ్ అని చెప్పేసేయండి. వేడి వేడిగా
కొంచెం స్పైసీగా ఉంది, కానీ టేస్టీగా ఉంది. రైస్ పర్ఫెక్ట్, మసాలా పర్ఫెక్ట్, సూపర్ టేస్టీ. మన సోయా మటర్ బిర్యానీ తయారు చేయు విధానం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక షాహీ జీరా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి ఉల్లిపాయలు కాస్త లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో సోక్ చేసి పెట్టుకున్న సోయా కీమా, పెరుగు మరియు పచ్చి బఠానీ వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకుని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ లో సోయాని ఉడకనివ్వాలి. మరొక బౌల్లో తగినన్ని వాటర్ వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని 80% అయ్యేంత వరకు ఉడికించుకొని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత ఈ ఉడకబెట్టుకున్న రైస్ ని సోయా కీమా పైన వేసుకుని స్లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు దమ్ ప్రాసెస్ లో మూత పెట్టుకుని కుక్ చేసుకుని వేడిగా రాయితాతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి మళ్ళీ కలుద్దాం సోమవారం బ్రేక్ఫాస్ట్ స్పెషల్ లో. అంతవరకు సూపర్ మామ్స్ అందరూ సరదాగా సాటర్డే సండే ఎంజాయ్ చేసి మండే కోసం వెయిట్ చేద్దాం.